అందరికీ నమస్తే అండి. తెలంగాణలో కేటీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికీ కొన్ని భావ సారూప్యతలు ఉన్నట్టు అనిపిస్తోంది. రాజకీయ భావజాలం కలిసినట్టు అనిపిస్తోంది. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగానే ఉంది. ఒకరినొకరు సహకరించుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలంగాణ నుంచి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సహకారం మరువలేనిది. సో కేటీఆర్ గారు బయటకు చెప్తారు, నాకు లోకేష్ గారితో ఫ్రెండ్షిప్ ఉంది, మాట్లాడుతుంటా, జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ ఉంది, మాట్లాడుతుంటా అని. లోకేష్ గారి ఫ్రెండ్షిప్ ఒక దశ వరకే పరిమితం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్షిప్ అనేక దశల్లో ఉందన్నమాట. ఎంతగా ఉందంటే ఇద్దరు కూడా సోషల్ మీడియా బ్యాచ్ని ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునేంతగా, ఇద్దరు కలిపే ఫోన్ ట్యాపింగ్ చేసేంతగా, నువ్వు ఫోన్ ట్యాపింగ్ చెయ్యు, మా వాళ్ళ నెంబర్లు కూడా నేను ఇస్తాను, మా వాళ్ళకి కూడా నువ్వే చేసి నాకు డేటా ఇవ్వు, మీ సోషల్ మీడియా బ్యాచ్ని మేము వాడుకుంటాం, మా కోసం కూడా మళ్ళించు, మా వాళ్ళను కూడా, మా శత్రువులను కూడా మీ సోషల్ మీడియా బ్యాచ్ చేత తిట్టించు, యూట్యూబ్లో వీడియోలు చేయించు. సో ఇద్దరికి ఒకే టీంని మెయింటైన్ చేద్దాం అనుకునేంతగా బాండింగ్ ఉందన్నమాట. ఇద్దరం కలిపి ఒకే తప్పు చేద్దాం, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను అనేటట్టు చేసుకుంటూ వచ్చారనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య కొన్ని కామన్ పాయింట్లు మనం పక్కగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి, బీజేపీతో గోక్కునే విషయంలో, బీజేపీతో గోక్కోవడం మీన్స్ ఫ్రెండ్షిప్ విషయంలో. ఇప్పుడు ప్రస్తుతానికి రెండు పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళకి కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇద్దరూ కూడా అహంకారపూరిత స్పీచ్లే ఇస్తుంటారు. మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, ఆత్మాభిమానం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. కానీ ఇద్దరిలో కూడా అహంకారం ఎక్కువగా తొణికిసలాడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా క్యాడర్కి ఏది అవసరమో అటువంటి పాలిటిక్స్ చేయరు. ఇద్దరూ కూడా క్యాడర్ని మిస్లీడ్ చేస్తూ తప్పుడు పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కూడా సొంత మీడియాలను రన్ చేసి ఎదుటి మీడియాల మీద ఏడుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా ఉంది, సాక్షి, అండ్ అద్దె మీడియా TV9, NTV లాంటివి ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా సొంత మీడియా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉన్నాయి. ప్లస్ అద్దె మీడియాలు TV9 రెండింటికి కామన్ మైక్, NTV రెండింటికి కామన్ మైక్, ఇవన్నీ ఉన్నాయి. అంటే కొన్ని ఛానళ్ళు ఇద్దరికి కంబైన్డ్గా వర్క్ చేస్తాయన్నమాట. అంటే మీడియా ఒకటే, సోషల్ మీడియా ఒకటే, ఇద్దరి తరపున కూడా తప్పులు చేసే బ్యాచ్, ఆ చేసే తప్పుడు విధానం ఒకటే, పార్టీ క్యాడర్కి ఇస్తున్న సందేశం ఒకటే. బీజేపీతో వాళ్ళు పడిన లాలూచి చూడండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బయటికి చెప్పుకోవడానికి ఫెడరల్ ఫ్రంట్ అని, తృతీయ కూటమని, అదని ఇదని బిల్డప్ కొట్టారు కేసీఆర్ గారు. కానీ అంతర్గతంగా వాళ్ళకి చేయాల్సిన ఫేవర్స్ చేస్తూ వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి వ్యతిరేకం అని చెప్తూనే బీజేపీ వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు, అన్ని బిల్లులకి కూడా. బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు వాళ్ళేం ఓట్లు వేయలేదు. సో ఇలా అనేక అంశాలు కలిసి ఉన్నాయి. సో ఇక్కడ మరి భవిష్యత్తు ఏంటి? ప్రస్తుతానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓటు షేరు సుమారుగా 37.5%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేరు 39.5%. సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బెంగ ఉంది. అదేంటంటే ట్రయాంగిల్ పోటీ జరిగితే వీళ్ళ ఓటు షేర్ ఇంకా పడిపోద్ది అని. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఇక్కడ వైసీపీ కంటే పెద్ద బెంగ ఏమీ లేదు, వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి. అయితే ఇద్దరికీ కూడా ఉమ్మడి శత్రువులు. చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ పార్టీకి అంత పెద్ద శత్రువు కాదు, కానీ రాజకీయంగానే శత్రువుగా ఉండేవాడు ఆయన. కానీ అతన్ని వ్యక్తిగతంగా శాశ్వత శత్రువుగా చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం ద్వారా, అండ్ అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా, ఆయన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు కారణంగా, ఇలా అనేక విషయాల్లో ఈ రెండు పార్టీలు అండ్ ఈ ఇద్దరు నాయకులు భావ సారూప్యత కలిసినట్టు బాగా కనిపిస్తోందన్నమాట. వీళ్ళిద్దరు భావజాలం, వీళ్ళిద్దరి నడవడిక, వీళ్ళిద్దరు మాట్లాడుతున్న తీరు, వీళ్ళిద్దరూ ఆ పార్టీని లీడ్ చేస్తున్న తీరు రెండు పార్టీలకు నష్టమే. రెండు పార్టీలకు కూడా భవిష్యత్తు మీద ఆశ కల్పించడం లేదు. అయితే కేటీఆర్ గారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్పగలరు, ఓట్స్ డెలివరీ చాలా పకడ్బందీగా చేయగలరు, అండ్ అవసరమైతే ప్లేట్ మార్చగలరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు లేవు. ఆ ఒక్కటే తేడా. ఈయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్పలేడు. ఆయనకి స్క్రిప్ట్ అవసరం లేదు, కానీ ఈయనకి స్క్రిప్ట్ కావాలి. ఆయన స్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా అవలేలుగా చెప్పేయగలడు. ఈయనకి స్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా అస్సలు చెప్పలేడు ఈయన. ఆ ఒక్కటే తేడా తప్ప మిగిలిన విధానాలన్నీ కూడా ఫేక్ పాలిటిక్స్, మీడియా, సోషల్ మీడియా, అది ఇది అన్నీ సేమ్. సో దీనివల్ల ఈ రెండు పార్టీల్లో కూడా ఆ క్యాడర్కి
భవిష్యత్తు మీద బెంగ పెరిగిపోతుంది అన్నమాట. సరే, కంటెంట్ చూశారు కదా. యాక్చువల్లీ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక ప్రమోషన్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. దీని స్పెషల్ ఏంటనేది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు చూడండి ఈ ప్రమోషన్ ఒక నిమిషం పాటు. దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, మిల్లెట్స్తో చేసిన రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలు, అలాగే గుమ్మడి గింజలు అంటే రకరకాల సీడ్స్తో, పొద్దుతిరుగుడు సీడ్స్, గుమ్మడి విత్తనాలు అండ్ ఫ్లాక్సీ సీడ్స్ లాంటి రకరకాల సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వాటితో చేసిన లడ్డూలు, అలాగే మఖానాతో చేసినవి కావచ్చు, షుగర్ ఫ్రీ లడ్డూలు, ఓట్స్ లడ్డూలు, ఇలా ఒక 20 రకాల లడ్డూలు చేస్తున్నారు. దాంతోపాటు హాట్ స్నాక్స్ పిల్లల కోసం రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన మురుగులు, జంతికలు, రిబ్బన్ పకోడా అవి కూడా, అలాగే ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్, ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి. లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మెనూ చూసి మీకు నచ్చిన ఆర్డర్ ఇచ్చుకోండి. మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళలో రివ్యూ మోర్ దాన్ 92% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ప్యాకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికైనా విదేశాలకైనా సరే మంచి ప్యాకింగ్తో వితిన్ 1 వీక్లో డెలివరీ జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మోర్ దాన్ 4000 బిల్ అయితే ఫ్రీ డెలివరీ కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ.